హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లూప్స్. లూప్స్లో ఫర్ లూప్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది చెక్ చేయాలి. ప్రైమ్ అంటే ఏంటి? వన్ అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడే వాల్యూస్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఏదైనా ఒక నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని తీసుకున్నా, దీన్ని 1 చేత డివైడ్ చేశాను, రిమైండర్ 0. 2 చేత రాదు, 3 చేత రాదు, 4 చేత రాదు, మళ్ళా 5 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. వన్ అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడే నంబర్స్ని ఏమని కాల్ చేస్తారు? ప్రైమ్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉండాలి. ఏదైనా ఒక నెంబర్ని 1 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి, మరియు సేమ్ నెంబర్ చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఇంటీజర్లో n. I అనేది ఫర్ లూప్ కోసం. ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. కౌంట్ ఎంత వచ్చిద్దో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అనేసి తీసుకుంటాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ n వాల్యూ. n ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఫర్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, I ప్లస్ ప్లస్. if n పర్సెంటేజ్ బై I ఈక్వల్స్ టు 0 అయితే C ప్లస్ ప్లస్. if C ఈక్వల్స్ టు 2 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఏమని ప్రింట్ అవ్వాలి? ప్రైమ్ నెంబర్. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ప్రైమ్ నంబర్. ఇంతటితో మెయిన్ క్లాసు క్లోజ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1 డాట్ జావా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో సేవ్ చేయాలి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆఫ్టర్ దట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డి డ్రైవ్ సిడి స్పేస్ జావా, సిఎల్ఎస్ అంటే క్లియర్, జావా సి స్పేస్ pro1 డాట్ జావా. సో దాన్ని రన్ చేయాలి. జావా సి స్పేస్ pro1 ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను, ప్రైమ్ నంబర్. మళ్ళా రన్ చేశాను, 8 అని ఇచ్చాను, నాట్ ప్రైమ్ నంబర్. సో ఒకసారి లాజిక్ చూద్దామండి. సో ఎంటర్ n వాల్యూ అని అడిగింది, నేను 5 అని ఇచ్చాను. ఫర్ I ఈక్వల్స్ టు 1, ఐలోకి ఎంత వస్తుందండి? 1. n అంటే ఎంత? 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. అప్పుడు ఇఫ్ కాడికి వస్తుంది. n అంటే ఎంత? 5. I అంటే ఎంత? 1. 5 పర్సెంటేజ్ బై 1. 5ని 1 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 0. ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కనుక సి ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఇఫ్ కాడికి. 5/2
రిమైండర్ 1 వస్తుంది. 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫర్ లూప్ ట్రూ అయింది. ఇఫ్ కార్డ్కి వస్తుంది 5/3 రిమైండర్ ఎంత 20 ఈక్వలా కాదు. నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్ళి ఐ ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్ కార్డ్కి వస్తుంది 5/4 రిమైండర్ 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది 5/5 రిమైండర్ ఎంత 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక సి ప్లస్ ప్లస్ అంటే సి వాల్యూ ఎంత అవుతుంది 2. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇంకా అందరితో ఆగిపోతుంది. ఇఫ్ కార్డ్కి వస్తుంది సిలో ఎంత ఉందండి 2 ఈక్వల్స్ టు 2 ఈక్వల్. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కనుక ఏమని ప్రింట్ అవుతుంది ప్రైమ్ నెంబర్. ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి నాట్ ప్రైమ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా అనేది చెక్ చేయాలి. టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అంటే 6ని 0 వచ్చేటట్టు డివైడ్ చేసే నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటారు. 1 చేత 0 వస్తుంది, 2 చేత 0 వస్తుంది, 3 చేత 0, 4 చేత రాదు, 5 చేత రాదు, 6 చేత డివైడ్ చెయ్యకూడదు. ఎందుకంటే ద గివెన్ నెంబర్ బిలో అన్న మనం 6 అని ఇస్తే 5 వరకే చెక్ చేయాలి, 10 అని ఇస్తే 9 వరకు చెక్ చేయాలి. వీటిని సమ్ చేయండి, ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 12 అని తీసుకున్నా 1 2 3 4 6 ఈ వాల్యూస్ చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 6 + 4 10 ఇక్కడ 13 15 16 వచ్చింది, సేమ్ రాలా అంటే నాట్ ప్రైమ్ నెంబర్. 1 అండ్ సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ pro2 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇంటీజర్లో n i సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ n వాల్యూ n ఈక్వల్స్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్ ఫర్ i ఈక్వల్స్ టు 1 i లెస్ దాన్ n ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టకూడదండి. ఇఫ్ n %i ఈక్వల్స్ టు 0 దెన్ అయితే సమ్ ప్లస్ i. ఇఫ్ సమ్ ఈక్వల్స్ టు n దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి పర్ఫెక్ట్ నెంబర్. ఒకవేళ అది రాంగ్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నాట్ పర్ఫెక్ట్ నెంబర్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro2 డాట్ జావా cls జావా సి స్పేస్ pro2 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ n వాల్యూ 6 అని ఇచ్చాను పర్ఫెక్ట్ నెంబర్.
28, ఇట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ నంబర్. 12 అని ఇచ్చాను, నాట్ పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఒక నెంబర్ ఇస్తాను. నెంబర్ అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్. ఎన్ అనేది వాల్యూ కోసం, ఐ అనేది ఫర్ లూప్ కోసం. సమ్ చేయాలి. సమ్ ఎంత వచ్చిందో తెలీదు. తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. స్కానర్ ఎంటర్ ఎన్ వాల్యూ. నేను 5 లేదా 6 అని ఇచ్చాను, అంటే పర్ఫెక్ట్ నెంబర్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 6 అని ఇచ్చాను. ఎన్లో ఎంత ఉంది? 6. ఫర్ లూప్కి వస్తుంది. ఐ వాల్యూ ఎంత? 1. లెస్ దాన్ ఎన్ అంటే ఎంత? 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 6. ఐ అంటే ఎంత? 1. 6/1 రిమైండర్ ఎంత? 0. 0 ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కనుక సమ్ ఈక్వల్స్ టు, సమ్ అంటే ఎంత? 0 ప్లస్ ఐ అంటే ఎంత? 1. 0 + 1 1 అంటే సమ్లోకి 1 వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ 6. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇఫ్ కార్డ్కి వస్తుంది. 6/2 రిమైండర్ 0. 0 0 ఈక్వల్. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సమ్ అంటే ఆల్రెడీ 1 ఉంది, ప్లస్ ఐ అంటే 2. సో 1 + 2 ఎంత వచ్చిందండి సమ్లోకి? 3. అంటే సమ్లోకి 3 వచ్చి స్టోర్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 6. ఇఫ్ కార్డ్కి వస్తుంది. 6/3 రిమైండర్ 0. 0 0 ఈక్వల్. సమ్ అంటే 3 ప్లస్ ఐ అంటే 3. 3 + 3 6 అంటే సమ్లోకి ఎంత వచ్చింది? 6. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 4. 4 లెస్ దాన్ 6. ఇఫ్ కార్డ్కి వస్తుంది. 6/4 రిమైండర్ 2. 2 0 ఈక్వలా? కాదు, ఇఫ్ కార్డ్కి వెళ్ళదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ 6. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది. 6/5 రిమైండర్ 1. 1 0 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 6. 6 లెస్ దాన్ 6. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 6. ఎన్ అంటే ఎంత? 6. రెండు ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది? పర్ఫెక్ట్ నెంబర్. సో ద గివెన్ నెంబర్ బిలో ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను ఒక నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి సంబంధించిన టేబుల్ని ప్రింట్ చేయాలి. దాన్నే nth టేబుల్ అంటారు. సో ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక నెంబర్ ఇస్తాను n. ఐ అనేది ఫర్ లూప్ కోసం. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి అంటే స్కానర్ అనే క్లాస్ని యూజ్ చేస్తాము. స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎంటర్ ఎన్ వాల్యూ, ఎన్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇన్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్ దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎన్ ప్లస్ అంటే కన్కాటినేషన్ స్టార్ ప్లస్ ఐ ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్ ఎన్ ఇంటూ ఐ
ఇంతటితో మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. pro3.java ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాc స్పేస్ pro3.java రన్ చేయాలి. జావా స్పేస్ pro3 ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 5th టేబుల్ని ప్రింట్ చేస్తుంది. సో ఒకవేళ 23 అని ఇచ్చాను, 23 టేబుల్ని ప్రింట్ చేస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ నేను 5 అని ఇచ్చాను. అంటే nలో ఎంత స్టోర్ అవుతుందండి? 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఫర్ లూప్ కాడికి వస్తుంది. I వాల్యూ 1, I ప్లస్లో 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి n అన్న, n అంటే ఎంత ఉంది? 5 ప్లస్ అంటే కన్కాటినేషన్. డబల్ కోట్స్లో ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ప్రింట్ అవుతుంది. అంటే స్టార్ ప్లస్ ఐ అంటే ఎంత? 1 ప్లస్ ఇక్కడ డబల్ కోట్స్లో ఈక్వల్స్ టు ఉంది, ఈక్వల్స్ టు n అంటే ఎంత? 5, I అంటే ఎంత? 1, 5 into 1 5 ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది n అంటే ఎంత? 5 ప్లస్ స్టార్ ప్లస్ I అంటే 2 ఈక్వల్స్ టు n ఇంటూ I, 5 into 2 10 అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము nth టేబుల్ని ప్రింట్ చేస్తాము. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూ అనేసి కాల్ చేస్తారు. ఇంపోర్ట్ java.util.star క్లాస్ pro4 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆర్గ్యుమెంట్స్. ఇంటీజర్లో n అని ఒక వేరియబుల్, I అనేది ఫర్ లూప్ కోసం. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ n వాల్యూ n ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇండ్ ఫర్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n I ప్లస్ if I %/3 ఈక్వల్స్ టు 0 అయితే కంటిన్యూ. ఒకవేళ రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి ఆ I వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఒకసారి అవుట్పుట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. pro4.java ఇక్కడ కంపైల్ చేస్తున్నా. pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4 ఎంటర్ n వాల్యూ 23 అని ఇచ్చాను. 1 to 23 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించండి, 3 స్కిప్ అయింది. 6, 9, 12 3 చేత డివిజిబుల్ చేయబడే ప్రతి వాల్యూని స్కిప్ చేశాను. 3 చేత ఎందుకు సార్? నా దగ్గర ఆన్సర్ లేదండి. మీరు ఇక్కడ 3 చేత డివైడ్ చేస్తే 3, ఒకవేళ 7 పెట్టుకుంటే 7 చేత. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 23 అని ఇచ్చాను. nలో ఎంత ఉంది? 23. ఫర్ లూప్ కాడికి వస్తుంది. I వాల్యూ ఎంత? 1. n అంటే ఎంత? 23. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 23. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇఫ్ కాడికి వస్తుంది. I అంటే ఎంత? 1. 1/3. 1ని 3 చేత డివైడ్ చేస్తే
రిమైండర్ ఎంత అన్న 1 వస్తుంది. 10 ఈక్వలా కాదు, ఎల్స్లోకి వెళ్ళిపోయి ఐని ప్రింట్ చేస్తుంది అంటే 1. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 23 ఇఫ్ కాడికి వస్తుంది. 2/3 రిమైండర్ 20 ఈక్వలా కాదు, ఎల్స్కి వెళ్ళిపోయి 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 23 కండిషన్ ట్రూ అయింది, ఇఫ్ కాడికి వస్తుంది. 3/3 రిమైండర్ అంతా 0 ఈక్వల్ అంటే కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక కంటిన్యూ అంటే ఆ వాల్యూని ప్రింట్ చెయ్యకుండా లూప్లోకి వెళ్ళిపో. దట్ మీన్స్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 23 ఇక్కడికి వస్తుంది. 4/3 రిమైండర్ అంతా 10 ఈక్వలా కాదు, ఎల్స్లోకి వెళ్ళి 4 మళ్ళా 5 మళ్ళా 6 అయినప్పుడు మళ్ళా ఐ వాల్యూ 6 అయినప్పుడు ఇక్కడ 6/3 రిమైండర్ 0 ఈక్వల్ కనుక కంటిన్యూ ఆ నెంబర్ని ప్రింట్ చేయకుండా లూప్లోకి వెళ్ళిపో అనేసి మీనింగ్. ఈ విధంగా 3 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి వాల్యూని స్కిప్ చేశాను. అలా స్కిప్ చేయడం కోసం ఇక్కడ కంటిన్యూ అనే కీవర్డ్ని యూజ్ చేశాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రేక్ అనేసి కాల్ చేస్తారు. సో కంటిన్యూ అంటే ఏం చెప్పాను మీకు, ఆ నెంబర్ని వదిలివేసి లూపు రొటేషన్ అవ్వు. బ్రేక్ అంటే ఆ కండిషన్ కనుక ఎప్పుడైతే ట్రూ అయిందో ఇంకంతటితో ఆగిపో అనేసి మీనింగు. సో ఇక్కడ చూడండి, జావా సి స్పేస్ pro5.java రన్ చేయాలి. జావా సి స్పేస్ pro5.java దాన్ని కంపైల్ అని అంటారు. రన్ చేయాలంటే జావా స్పేస్ pro5 ఎంటర్ ఎన్ వాల్యూ అంది 23 1 ప్రింట్ అయినాయి. ఎందుకంటే ఐ వాల్యూ 3 అయినప్పుడు 3/3 రిమైండర్ 0 ఈక్వల్ కనుక బ్రేక్ అంటే అంతటితో ఆగిపో అనేసి మీనింగు. సో ఈ విధంగా బ్రేక్కి ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ జావాలో ఊప్స్లో టాపిక్ ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ లూప్స్. నెస్టెడ్ అంటే ఏంటి, ఒక లూప్ కింద అనదర్ లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, ఇంటర్వ్యూస్లో కంపల్సరీగా అడుగుతాడు. సో నెస్టెడ్ ఫర్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేస్తున్నాను చూడండి. క్లాస్ నేమ్ pro6 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇంటీజర్లో NIJ అని తీసుకున్నా. స్కానర్ S ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. నేను ఒక నెంబర్ ఇస్తాను system.out.println ఎంటర్ ఎన్ వాల్యూ, ఎన్లోకి స్కానర్ ద్వారా వాల్యూని రీడ్ చేస్తున్నా. ఫర్ I ఈక్వల్స్ టు 1 I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n I ప్లస్ ప్లస్ దెన్ అయితే j ఈక్వల్స్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు I j ప్లస్ ప్లస్ system.out.println అండి. ఇక్కడ స్టార్ని ప్రింట్ చేయాలి. వాల్యూకి మధ్య కొంత గ్యాప్ రావాలి, డబల్ కోట్స్లో స్పేస్ ఇచ్చాను. సో system.out.println ఇంతటితో మెయిన్ క్లాస్. సో ముందు అవుట్పుట్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. pro6.java చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. జావా సి స్పేస్ pro6.java దీన్ని రన్ చేయాలి. జావా సి స్పేస్ pro6 ఎంటర్ ఎన్ వాల్యూ
5 ఇలా ఒక ప్యాటర్న్ డిజైన్ అయింది. ఇంటర్వ్యూస్లో ఈ డయాగ్రామ్ ఇచ్చి కోడింగ్ అనేది రాయమంటాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి టు డ్రా ద గివెన్ ప్యాటర్న్ అంటాడు. అంటే అలా ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి ప్రోగ్రామ్ని జనరేట్ చేయమంటాడు. మీరు గమనించినట్లయితే ఆ అవుట్పుట్లో కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. రోస్ కోసం ఒక లూపు, కాలమ్స్ కోసం అనదర్ లూపు డిజైన్ చేయాలి. నెస్టెడ్ లూప్స్లో ఏం జరుగుతుంది అంటే మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూపు ఫాల్స్ అయితేనే పైకి వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది ఐ వాల్యూ ఎంత 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. జే వాల్యూ ఎంత 1. ఐ అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే సెకండ్ లూపు ట్రూ అయిందో ఇక్కడికి వస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. డబల్ కోట్స్లో ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కొంచెం స్పేస్ స్టార్ తర్వాత సింగిల్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే జే వాల్యూ ఎంత అవుతుంది 2. జే వాల్యూ ఎంత అండి 2 అవుతుంది. ఇక్కడికి వస్తుంది కండిషన్లోకి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 2 అనేది 1 కంటే చిన్నదా కాదు. సెకండ్ లూప్ ఏమైంది ఫాల్స్ అయింది. ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్కి మూవ్ అవ్వు. అలా మూవ్ అయిన తర్వాత మళ్ళీ మొదటి లూప్కి వస్తుంది ఐ ప్లస్ ప్లస్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ లూప్ ట్రూ అయిందో మళ్ళీ సెకండ్ లూప్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి లూప్ ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయితే పైకి వెళ్తుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వచ్చింది అంటే సెకండ్ లూపు మరలా ఇనిషియల్ వాల్యూ కానించి బిగిన్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ అంటే ఎంత ఇచ్చాను 1. ఇక్కడ 1. ఇక్కడ ఐ ఇచ్చాను. ఐ అంటే ఎంత 2. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక స్టార్ ప్రింట్ అవుతుంది. కింద ప్రింట్లో కొంచెం స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి స్టార్ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2నా కాదు. ఈ ప్రింట్ లైన్కి వచ్చి న్యూ లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1. ఇక్కడ ఐ అంటే ఎంత 3. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక స్టార్ ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్ జే వాల్యూ 2 స్టార్. జే వాల్యూ 3 స్టార్. జే వాల్యూ 4 అయినప్పుడు రాంగ్ అవుతుంది, మళ్ళా పైకి వెళ్తుంది. ఈ విధంగా మొదటి లూపు ఫాల్స్ అయ్యే వరకు జరుగుతుంది. సో ఈ విధంగా అతడిచ్చిన ప్యాటర్న్ని మనము ప్రింట్ చేస్తాము. మొదటి లూప్ ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు జరిగి మరలా ఫస్ట్ లూప్కి వెళుతుంది. ఫస్ట్ లూప్ ట్రూ అయితే మళ్ళా సెకండ్ లూప్ స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఇందాక ఇచ్చిన ప్యాటర్న్ని రివర్సు చేయమని చెప్పాను. pro7.java java c space pro7.java రన్ చేయాలి. జావా సి స్పేస్ pro7.java అంటే కంపైల్. రన్ చేయాలంటే జావా స్పేస్ pro7 ఎంటర్ ఎన్ వాల్యూ 5.
మీరు గమనించినట్లయితే ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 5 అని ఇచ్చాను. అంటే ఎన్ అనే వేరియబుల్లోకి ఎంత ఇచ్చాను? 5. మొదటి లూప్కి వస్తుంది. ఐ ఈక్వల్స్ టు ఎన్ అన్న. ఐ ఈక్వల్స్ టు ఎన్. ఎన్ అంటే ఎంత? 5. ఐ అంటే ఎంత? 5. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ. సెకండ్ లూప్కి వస్తుంది. జే వాల్యూ ఎంత అండి? 1. ఐ అంటే ఎంత? 5 ఉందండి ఐలో. ఇక్కడ ఎంత ఉంటే అదే ఐ వాల్యూ. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? స్టార్. కొంచెం స్పేస్. జే వాల్యూ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ. ఏం ప్రింట్ అవుతుంది? స్టార్. మళ్ళా జే వాల్యూ ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ ఎంత అవుతుంది? 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. స్టార్. మళ్ళా 4. మళ్ళా 5. 5 తర్వాత జే వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు. ప్రింట్ఎల్ఎన్ అంటే కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ పైకి వెళ్తుంది. ఐ మైనస్ మైనస్ అంటే ఎంత? 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ. మరలా జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? ఇనిషియల్. ఇక్కడ జే అంటే ఎంత? 1. ఇక్కడ ఐ అంటే ఎంత? 4. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కనుక స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. మళ్ళా జే వాల్యూ 3 అవుతుంది. మళ్ళా స్టార్. మళ్ళా స్టార్. అలా 4 తర్వాత జే వాల్యూ 5 అవుతుంది. రాంగ్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఐ మైనస్ మైనస్ 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. మళ్ళా జే ఇనిషియల్ వాల్యూ 1. ఇక్కడ ఐ అంటే ఎంత? 3. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక 3 స్టార్స్. మళ్ళీ అది రాంగ్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ విధంగా ఆ రివర్సు ప్యాటర్న్ని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది జస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్. అదేవిధంగా మనము ప్రీవియస్లీ చెప్పుకున్న ప్రోగ్రామ్ కూడా డిజైను చేస్తున్నాను. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఐ ప్లస్ ప్లస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో pro7.java రన్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. అవుట్పుట్ చూడండి. పైదేమో రివర్స్లో వచ్చింది, కిందదేమో నార్మల్గా వచ్చింది. అంటే ప్రీవియస్లీ మీకు చెప్పిన 2 ప్రోగ్రామ్స్ని కంబైన్ చేసి డిస్ప్లే చేశాను. ఇక్కడ స్టార్స్ 1 ఉంది, మళ్ళీ 1 ఉంది. నాకు కింద 2 నుంచి బిగిన్ అవ్వాలి. ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తాము. సో చూడండి. జావా సి స్పేస్ pro7.java జావా స్పేస్ pro7 నీట్గా ఉంటుంది డయాగ్రామ్. సో 5 అని ఇచ్చాను. 5 4 3 2 1 తర్వాత 2 3 4 5. ఈ విధంగా ఆ ప్యాటర్న్ని మనము డిజైన్ అనేది చేశాము. ఏం లేదండి, అంతకుముందు చెప్పిన ప్రోగ్రాము ఇది కంబైన్ చేసి డిస్ప్లే చేశాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అనేసి కాల్ చేస్తాడు. ఆ ప్యాట్రన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఫైల్ సేవ్ రన్ చేశాను. 5 అని ఇచ్చాను. గమనించారా? 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇట్లా ప్రింట్ అయ్యింది. టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అని అడుగుతాడు. సో ఆ ప్యాట్రన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ అని అడిగింది. నేను 5 అని ఇచ్చాను.
ఐ వాల్యూ ఎంత 1, ఐ ప్లేస్లో 1, ఎన్ అంటే ఎంత 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ. జే కాడికి వస్తుంది, జే వాల్యూ ఎంత 1, ఐ అంటే ఎంత 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడ జే వాల్యూని ప్రింట్ చేశాను. జేలో ఎంత ఉంది 1, ఇక్కడ జే ఎంత ఉంటే అంతేనండి 1, కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు, ప్రింట్ ఎల్ఎన్ న్యూ లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందని చెప్పాను ఇనిషియల్ 1, ఇక్కడ ఐ అంటే ఎంత 2, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక జే వాల్యూ, జే అంటే ఎంత 1, కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఏం ప్రింట్ అయింది జే, జే అంటే ఎంత 2. నెక్స్ట్ జే వాల్యూ ఎంత 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కండిషన్ ఫాల్స్ అయింది కనుక న్యూ లైన్కి వెళ్తుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ట్రూ. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1, ఇక్కడ ఐ అంటే ఎంత 3, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. జే, జే అంటే ఎంత ఉంది 1, జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ 2. నెక్స్ట్ జే వాల్యూ ఎంత అవుతుంది 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక 3. ఈ విధంగా ఫర్ లూపు మొదటి లూపు ఫాల్స్ అయ్యే వరకు రొటేషను జరుగుతుంది. సో నెక్స్ట్ ప్యాట్రన్ ఏంటి అంటే టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అని అడుగుతాడు. సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 7 డాట్ జావా, దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఎంటర్, ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. మీరు గమనించారా 1, 1 2, 1 2, 2 2, 3 3 3, 4 4 4, 5 5 5 ఇలా వచ్చింది. ఇందాక వాల్యూ చేంజ్ అయింది, ఇప్పుడు సేమ్ వాల్యూ ఆ రోలో రిపీట్ అయ్యింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైనా గమనించండి, ఒక రోలో వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అంటే జే వాల్యూని ప్రింట్ చేస్తాం. అదే గనక వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు అంటే కంపల్సరిగా ఐ వాల్యూని ప్రింట్ చేస్తాము. సో ఒకసారి చూడండి, ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఐ వాల్యూ ఎంత 1, ఎన్ అంటే ఎంత 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది జే వాల్యూ ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే ఎంత 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక ఐని ప్రింట్ చేస్తుంది. ఐ అంటే ఎంత 1, జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఫాల్స్ అయింది కనుక ప్రింట్ ఎల్ఎన్ పైకి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1, ఇక్కడ ఐ అంటే ఎంత 2, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక ఐ అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత, 2 ఉంది కనుక అక్కడ 2 ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఐ ప్రింట్ అయింది. ఐ అంటే ఎంత 2. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది, కింద లైన్కి వస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ట్రూ. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1, ఇక్కడ ఐ అంటే ఎంత 3, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక ఐ అంటే ఎంత ఉంది 3. మళ్ళీ జే వాల్యూ 2 అయినప్పుడు ఐ వాల్యూ 3. సో ఆ విధంగా ప్రింట్ అనేది చేస్తుంది. సో ఆ ప్యాటర్న్కి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. ఎన్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఐ
మైనస్ మైనస్ అనేసి చెప్పాను. సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 7 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7. సో ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ప్రీవియస్లీ ప్రోగ్రామ్కి జనరేట్ చేసిన ఆన్సర్ని రివర్స్ చేశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లూప్ని కంట్రోల్ చేస్తే అది రివర్స్ అనేది అవుతుంది. సో ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఎన్లో ఐ ఈక్వల్స్ టు ఎన్. ఎన్ అంటే ఎంత? 5. ఐ ప్లేస్లో 5. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జే వాల్యూ 1. ఐ అంటే 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఐ ప్రింట్ అయింది. ఐ అంటే ఎంత? 5. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ట్రూ అయింది కనుక ఐ ప్రింట్ అయింది. ఐ అంటే ఎంత? 5. మళ్ళా 3, మళ్ళా 4, మళ్ళా 5 అలా అయినప్పుడు ఐఏ ప్రింట్ అవుతుంది. ఇది 6 అయినప్పుడు రాంగ్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఐ మైనస్ మైనస్ అంటే 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ జే వాల్యూ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? 1. ఇక్కడ ఐ అంటే 4. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ట్రూ అయింది కనుక ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ అంటే ఎంత? 4. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఎంత? 4. కొంచెం స్పేస్. జే వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐలో ఎంత ఉంది? 4. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఐ వాల్యూ. ఐ అంటే ఎంత? 4. నెక్స్ట్ జే వాల్యూ ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది కనుక ఆగిపోతుంది. మళ్ళా పై లూప్కి వెళ్తుందండి. ఈ విధంగా మనకి ఆ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అనేసి అడుగుతాడు. ఆ ప్యాట్రన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఐ ఈక్వల్స్ టు 1. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ కేని ప్రింట్ చేశాను. తర్వాత కే ప్లస్ ప్లస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. కంపైల్ దెన్ రన్. 5 అని ఇచ్చాను. మీరు గమనించినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా వచ్చినాయి. దీన్ని అప్డేటెడ్ అనేసి కాల్ చేస్తారు. వాల్యూ చేంజ్ అవుతూ వచ్చింది. ఎలా ఉంటుందో ఒకసారి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్లో 1 నుంచి బిగిన్ అయింది కనుక కే ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని తీసుకున్నా. ఐ వాల్యూ ఎంత అండి? 1. ఐ ప్లేస్లో 1. ఎన్ అంటే 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. జే వాల్యూ ఎంత అండి? 1. జే ప్లేస్లో 1. ఐ అంటే 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి కేని ప్రింట్ చేశాను. కే అంటే ఎంత ఉంది? ఇనిషియల్ వాల్యూ 1. కొంచెం స్పేస్. కే ప్లస్ ప్లస్ అంటే కేలోకి 2 వచ్చింది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే 2. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కనుక కే వాల్యూ ప్రింట్ అవుతుంది. కే అంటే ఎంత ఉంది? 2. కొంచెం స్పేస్. కే ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. జేలో 1 ఉంది. ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కనుక కే వాల్యూ ఎంత?
3 ఈ విధంగా ఆ ప్యాటర్న్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ వేరియబుల్ కే అని ఒక వేరియబుల్ తీసుకుని ఆ కే ద్వారా ఆ ప్యాటర్న్ని ప్రింట్ చేశాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.